ప్రపంచంలోని అతి చిన్న తాబేలు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అది మాత్రం చూడడానికి ఒక రూపాయి కాయిన్ సైజులా అంతనే ఉంటుంది. మరియు ప్రపంచంలోని అతి చిన్న బల్లి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అది కేవలం మీ గోరు పరిమాణం అంతనే ఉంటుంది. ఈ రోజు వరకు మన భూమిపై 8.7 లక్షల పైగా జీవులు జీవిస్తున్నాయి. వాటిలో కొన్ని జాతులు చిన్నవిగా, మరి కొన్ని పెద్దవిగా, మరి చాలా అరుదుగా ఉంటాయి. కాబట్టి గైస్, ప్రపంచంలోని అలాంటి 10 జంతువుల గురించి నేను మీకు తెలియజేస్తాను. మీరు ఈ జంతువుల గురించి ఇంతకు ముందు ఎక్కడ విని ఉండరు. కాబట్టి వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టాప్ 10 మోస్ట్ స్మాలెస్ట్ యానిమల్స్ ఇన్ ద వరల్డ్. నెంబర్ 1, స్పీక్లెడ్ పార్క్లోపర్ టార్టాయిస్. గైస్, ఈ తాబేలు ప్రపంచంలోని అతి చిన్న తాబేలు. దీని పొడవు 2 నుంచి 3 ఇంచుల వరకు మాత్రమే ఉంటుంది. ఈ తాబేలు పూర్తిగా శాకాహారి. ఇది చిన్న చిన్న చెట్లు, మొక్కల ఆకులను తింటూ తన జీవితాన్ని గడుపుతుంది. మరియు తాబేలు ఎక్కువగా దక్షిణ ఆఫ్రికాలోని నమక్ ల్యాండ్ అనే ప్రాంతంలో పెరుగుతాయి. దాని చిన్న పరిమాణం కారణంగా ఇది ఇతర పక్షులకు మరియు జంతువుల ఆహారం అవుతుంది. తాబేలు సైజ్ కేవలం రూపాయి కాయిన్ సైజ్ అంతనే ఉంటుంది. కానీ ఈ తాబేలులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దీనికి దాక్కోవడం చాలా బాగా వచ్చు. ఏదైనా జంతువు లేదా పక్షి నుండి ప్రమాదం సంభవించినప్పుడు అది వెంటనే ఆకులు ఉన్న ప్రదేశంలో దాక్కుంటుంది. మరియు దానితో పాటు ఇది అతి చిన్న ప్రదేశంలో నుంచి అయినా చాలా సులభంగా తప్పించుకుంటుంది. నెంబర్ 2, రస్టీ స్పోటెడ్ క్యాట్. గైస్, మీరు మీ జీవితంలో ఇలాంటి క్యాట్లను చాలా సార్లు చూసే ఉంటారు. కానీ ప్రపంచంలోని చిన్న క్యాట్లను మీరు ఎప్పుడైనా చూసారా? దాని సైజ్ కేవలం ఒక చిన్న ఆకుతో సమానంగా ఉంటుంది. ఈ క్యాట్ చిరుత పులిని పోలి ఉంటుంది. ప్రపంచంలోని అతి చిన్న సైజ్ క్యాట్ ని రస్టీ స్పాటెడ్ క్యాట్ అని పిలుస్తారు. దీని బరువు దాదాపు 1.5 కిలోలు మాత్రమే ఉంటుంది. మరియు దాని జీవిత కాలం 18 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇది ప్రపంచంలోని అతి చిన్న సైజ్ పిల్లి. దీని పొడవు సుమారు 35 నుండి 48 సెంటీమీటర్ల వరకు ఉంటుంది. ఇది అరణ్యాలలో మరియు కొండ ప్రాంతాల్లో కనిపిస్తాయి. మరియు ఈ పిల్లి గురించి మీరు అర్థం చేసుకోవాల్సిన చిన్న విషయం, ఇది విదేశాలలో మాత్రమే కనిపిస్తుంది అనుకోకండి. ఈ పిల్లి గుజరాత్ లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పిల్లి చిన్నగా ఉండడం వల్ల దీనిని ఏ మాత్రం తక్కువ అంచనా వేసుకోకండి. ఈ పిల్లి తన శాకాహారి చేయడంలో చాలా ఎక్స్పర్ట్ గా ఉంటుంది. కానీ కొన్ని చోట్ల ఈ పిల్లులు కూడా వేటకు గురైపోతూ ఉంటాయి. ఎందుకంటే అడవులలో ఉన్న జంతువులు ఈ పిల్లులను వేటాడి తింటాయి. అందువల్ల ఈ పిల్లి ప్రపంచంలోనే వాటి సంఖ్య 10,000 కంటే తక్కువ ఉంది. ఎందుకంటే అడవులు నశించిపోతున్నాయి మరియు వాటి వేట వల్ల వాటి సంఖ్య కూడా తగ్గిపోతుంది. నెంబర్ 3, బీ హ్యూమనింగ్ బర్డ్. గైస్, మీరు ఇప్పటి వరకు చిన్న పెద్ద 2 రకాల పక్షులను చూసే ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా ప్రపంచంలోని అతి చిన్న పక్షి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? దీనిని బీ హ్యూమనింగ్ బర్డ్ అని కూడా పిలుస్తారు. ఈ పక్షికి బీ హ్యూమనింగ్ బర్డ్ అని ఎందుకు వచ్చిందంటే దాని పరిమాణం దాదాపు ఒక తేనె తీగతో సమానంగా ఉంటుంది. కాబట్టి అయితే ఇప్పుడు ఈ పక్షి పరిమాణం ఎలా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. ఈ పక్షులు కైనో బ్యాడ్ ద్వీప్ లో ఎక్కువగా పెరుగుతాయి. ఈ పక్షి పొడవు 2 ఇంచుల వరకు ఉంటుంది మరియు దాని బరువు కేవలం 2 కేజీల మాత్రమే ఉంటుంది. ఈ అందమైన పక్షి ఎక్కువగా పువ్వులపై ఎగురుతూ కనిపిస్తుంది. ఈ పక్షి ఎగరడం ప్రారంభించినప్పుడు దాని చిన్న చిన్న రెక్కలు 1 సెకండ్ లో 80 సార్లు కొట్టుకుంటుంది. ఈ పక్షి యొక్క పరిమాణం చిన్నగా ఉండడం వల్ల దాని గుడ్లు కూడా మరింత చిన్నగా ఉంటాయి. మరియు ఈ పక్షి మార్చి నుండి జూన్ మధ్య సమయంలో 1 నుండి 2 గుడ్లు మాత్రమే పెడుతుంది. ఇతర పక్షుల కంటే ఈ పక్షి ప్రత్యేకత విషయం ఏమిటంటే ఈ పక్షి ఒక రోజులో తన శరీరం కంటే 15 రెట్లు ఎక్కువగా ఆహారం తింటుంది. నెంబర్ 4, ఫిలిప్పీని టెర్షియర్. గైస్, ఈ జంతువును చూడగానే మీరు బహుశా భయపడవచ్చు. ఎందుకంటే దాని కళ్ళు చాలా పెద్దవిగా ఉంటాయి. ఈ జంతువు ముఖం నిమ్మకాయల గుండ్రంగా ఉంటుంది మరియు దాని తల బట్టతలలాగా ఉంటుంది. ఈ జంతువు పొడవు సుమారు 3.5 ఇంచుల నుండి 6 ఇంచుల వరకు ఉంటుంది. మరియు దాని తోక పొడవు దాని శరీరం కంటే 2 ఇంతలు పొడవుగా ఉంటుంది. దీనితో పాటు దాని కళ్ళు పెద్దవిగా, ముక్కు చిన్నగా ఉంటుంది. ఇది పూర్తిగా మాంసాహారి జంతువు. ఇది సాలె పురుగులను, బల్లులను మరియు పాములను వెంటాడి తింటుంది. ఈ జంతువులు దక్షిణ ఫిలిప్పీన్స్ నటున ద్వీప్ లో మరియు సుమత్రా ద్వీప్ సమీపంలో ఎక్కువగా ఉంటాయి. నెంబర్ 5, జారగ్వా డారో జీకో. గైస్, ఇది మీరు ప్రస్తుతం వీడియోలో చూడబోయేది ప్రపంచంలోని అతి చిన్న బల్లి మరియు దీని పరిమాణం మీ గోళ్ళలో ఒక దానికి సమానంగా ఉంటుంది. ఈ బల్లి పొడవు చెప్పాలంటే దీని పొడవు కేవలం 1.8 సెంటీమీటర్ వరకే ఉంటుంది. గైస్, ఇది ప్రపంచంలోని అత్యంత అరుదైన జీకోస్లలో ఒకటి. దీనిని కనుగొనడం అంత సులభం కాదు. మరియు ఈ బల్లి ఎక్కువగా కెరేబియన్ సీ చుట్టుపక్కల ఎక్కువగా కనిపిస్తుంది. బల్లిని చూసిన తర్వాత చాలా మంది మధ్యలో మెదలు
వస్తున్న ఒక ప్రశ్న, ఈ బల్లి ఇంత చిన్నది ఉన్నప్పుడు కూడా ఇది ఏం తింటుందని. ఈ బల్లి చిన్న చిన్న పురుగులను మరియు చీమలను వేటాడి తింటుంది మరియు ఈ బల్లి యొక్క చర్మం చాలా మృదువుగా ఉంటుంది. దీని వల్ల ఎక్కువగా ప్రమాదం పాముల నుండి ఏర్పడుతుంది, ఎందుకంటే పాములు ఎక్కువగా వీటిని తింటాయి. నెంబర్ 6 మినియేచర్ హార్స్. గైస్, మీరు ఈ గుర్రం మీద ఎక్కి సవారీ చేయకపోవచ్చు, కానీ పిల్లలు ఈ గుర్రంతో పాటు ఆడుకోవడానికి చాలా ఇష్టపడతారు. ఇది సాధారణ గుర్రాల కంటే చాలా తేలికైనది. ఈ జాతికి చెందిన గుర్రం కేవలం 21 కిలోగ్రాముల బరువు మరియు 20 ఇంచుల ఎత్తు మాత్రమే ఉంటుంది. బ్రిటన్ యొక్క కొత్త హోమ్ స్టార్ లో జన్మించిన ఈ గుర్రం పేరు ఇన్పైడ్ పేరు పెట్టారు. మినియేచర్ హార్స్ పుట్టినప్పటి నుంచే చిన్నగా ఉంటాయి. బాల్యంలో ఈ గుర్రాల ఎత్తు మరింత చిన్నగా ఉంటుంది, అంటే ఇవి ఒక కుక్క సైజ్ కంటే చిన్నగా ఉంటాయి. ఇవి పూర్తిగా పెరిగిన తర్వాత ఒక కుక్క సైజులా ఉంటాయి. నెంబర్ 7 కిటీస్ హాగ్ నోసెడ్ బ్యాట్. గైస్, ఈ గబ్బిలాలు 1970 దశాబ్దాలలో కనుక్కోబడినది. ఇది ప్రపంచంలోనే అతి చిన్న గబ్బిలా. దాని చిన్న పరిమాణం కారణంగా దీనిని కొన్నిసార్లు బోరస్ అనే పేరుతో పిలుస్తారు. మరియు ప్రపంచంలోనే అతి చిన్న గబ్బిలాల కాకుండా ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన గబ్బిలాలు అని కూడా చెప్పవచ్చు. వాటిని పశ్చిమ థాయిలాండ్ మరియు దక్షిణ పూర్వంలో నదుల ఒడ్డున ఉన్న పాత రాతి గుహలో ఎక్కువగా ఉంటాయి. మరియు ఈ గబ్బిలాల పొడవు సుమారు 1.1 ఇంచుల నుంచి 1.3 ఇంచుల వరకు ఉంటుంది. మరియు దాని బరువు గురించి మాట్లాడినట్లయితే అవి విని మీరు ఆశ్చర్యపోతారు, ఎందుకంటే దాని బరువు సుమారు 2 గ్రాముల వరకు ఉంటుంది. మరియు మీరు అనేక రకాల గబ్బిలాలను చూసే ఉంటారు. వాటికి తోకలు ఉంటాయి, కానీ ఈ గబ్బిలాలకు ఎటువంటి తోకలు ఉండవు. మరియు వాటి కళ్ళు చాలా చిన్నగా ఉండి అవి ఎక్కువ వెంట్రుకలతో కప్పబడి ఉంటాయి. నెంబర్ 8 పిగ్మీ మార్మోసెట్. ఇది కోతుల యొక్క అతి చిన్న జాతి. ఈ కోతులు బ్రెజిల్, కొలంబియా, అర్వాడోర్, ప్యూరు మరియు బొలివియా అరణ్యాల్లో ఎక్కువగా కనిపిస్తాయి, ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అతి చిన్న కోతి. దాని పొడవు కేవలం 14 నుండి 16 సెంటీమీటర్ మరియు దాని బరువు కేవలం 100 గ్రాములు మాత్రమే ఉంటుంది. దీనిని ఫింగర్ మంకీ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే దీని పరిమాణం దాదాపు వేలికి సమానంగా ఉంటుంది. ఈ కోతి యొక్క తోక సుమారు 18 సెంటీమీటర్ పొడవు ఉంటుంది. ఇది సాధారణ కోతి లానే ఉంటుంది, కానీ చాలా తెలివైనది మరియు కొంచెం కోపం కూడా ఎక్కువ ఉంటుంది. ఈ కోతి ఇంట్లో పెంచుకోవడానికి ఇష్టపడతారు. ఈ కోతిని లక్షలైనా సరే ఖర్చు పెట్టి కొనడానికి ఇష్టపడతారు. నెంబర్ 9 ఫ్యాడోక్ సీఫ్రిస్ ఫిష్. ఇది ప్రపంచంలోనే అతి చిన్న చేప. దీని పొడవు కేవలం 7 సెంటీమీటర్ వరకు మాత్రమే ఉంటుంది. ఈ చేపలు ఎక్కువగా ఇండోనేషియాలోని దల్దలియా మరియు ఆసిటిక్ నల్ల నీటిలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇందులో ఉన్న మగ చేపలకు చిన్న చిన్న రెక్కలు ఉంటాయి. గైస్, ఆడ చేపలకు ఎటువంటి రెక్కలు ఉండవు. 30,000 కంటే ఎక్కువ ఉన్న చేపల జాతులలో ఈ చేపలకు దాని సొంత స్థానంలో ఒకటి ఉంది. గైస్, మీరు ఈ చేప గురించి ఇంతకు ముందు ఎప్పుడైనా విన్నట్లయితే మరియు చూసినట్లయితే కింద కామెంట్ చేసి తప్పకుండా తెలియజేయండి. నెంబర్ 10 బ్రోకెన్సియా మార్కో. గైస్, ప్రపంచంలోనే ఒక చీమ కంటే చిన్న తొండ పెరుగుతుంది అంటే మీరు నమ్ముతారా? కానీ మీరు నమ్మరు. బ్రోకెన్సియా మార్కో అనే తొండ ప్రపంచంలోనే అతి చిన్న తొండ మరియు దీనితో పాటు దీని సైజ్ చీమ అంతనే ఉంటుంది. ఈ తొండ ఎక్కువగా మడోస్కా అనే అడవుల్లో పెరుగుతుంది. ప్రపంచంలోని అన్ని సరీస్ రూపం ఈ తొండ. దీని వెలుతో పట్టుకుంటే వేలికి కూడా చాలా చిన్నగా ఉంటుంది. దీని పొడవు కేవలం 1 ఇంచు మాత్రమే ఉంటుంది మరియు దాని బరువు 0.0 గ్రాముల మాత్రమే ఉంటుంది. ఈ తొండలు ఎక్కువగా నేలపై పడిన ఒట్టి ఆకుల మధ్యలో ఉంటాయి మరియు ఇవి కేవలం చిన్న చిన్న చీమలను మాత్రమే తింటాయి. ఈ తొండలు మొదటిసారిగా 2012లో ఫ్రాంక్ లా మరియు అతని టీం ద్వారా కనుక్కోబడినది. సో అంతే గైస్, ఇవాల్టి వీడియో. ఈ వీడియోలో ఏ జంతువు ఎక్కువగా నచ్చిందో కామెంట్ చేయండి, చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను పంపే ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ వీడియో ముందుగా మీకే అందుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. జై హింద్, జై భారత్.